ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్, అలాగే హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ శుభ సమయం ఎప్పుడంటే ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా బెల్ అని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక పొంగల్ తమిళనాడులో ప్రధాన పండుగ ఇది, అందుకే పొంగల్ అంటారు. పొంగల్ పండుగ ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించినది. పొంగల్ పండుగను 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో జనవరి 14 మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో కూడా ఈ రోజునే పొంగల్ పండుగ జరుపుకుంటారు. పొంగల్ తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పండుగ. ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. పొంగల్ 4 రోజుల పాటు ఉంటుంది. తమిళనాడులో పొంగల్ పండుగను కొత్త సంవత్సరం ప్రారంభంగా జరుపుకుంటారు. 4 రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజు భోగి పొంగల్గా జరుపుకుంటారు. భోగిని పొంగల్ రోజున ఇంద్రుడికి అంకితం చేస్తారు. ఈ రోజున ఆయనను పూజిస్తారు. మంచి వర్షాలు కురిసి మంచి పంట పండాలని దేవరాజు ఇంద్రుడిని ప్రార్థిస్తారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి మారిన 2వ రోజున సూర్య పొంగల్ జరుపుకుంటారు. 3వ రోజు మట్టు పొంగల్, 4వ రోజు కన్యా పొంగల్ జరుపుకుంటారు. తమిళ క్యాలెండర్ ప్రకారం జనవరి 14 లేదా 15 తేదీలు సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అది కొత్త సంవత్సరం మొదటి తేదీ. పొంగల్ నాడు తమిళనాడులో చెరకు, వరి పంటలు సిద్ధంగా ఉంటాయి. వీటిని చూసి రైతులు చాలా సంతోషిస్తారు. రైతులు తమ పంటల తయారీ ఆనందంలో ప్రకృతికి కృతజ్ఞత తెలియజేయడానికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు ఇంద్రుడు, సూర్యదేవుడు, పశువులను పూజిస్తారు. పొంగల్ నాడు ఇళ్లను ప్రత్యేకంగా శుభ్రపరచడం, అలంకరించడం చేస్తారు. ఈ 4 రోజుల పాటు జరిగే పొంగల్ పండుగను ఒక్కో రోజు ఒక్కో విధంగా జరుపుకునే సంప్రదాయం కూడా ఉంది. మరి ఈ పొంగల్ అంటే సంక్రాంతి యొక్క శుభముహూర్తం ఏంటంటే 14 జనవరి 2022న జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం పొంగల్ పూజకు మొదటి రోజు మధ్యాహ్నం 2:12 మంచి సమయంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఆ సమయంలో మరి మీరు చేయాల్సిన పూజా కార్యక్రమాలు ఆ సమయంలో చేసుకోవడం వల్ల లాభం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.